హలో! హాయ్ అందరికి నమస్తే. స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ యాప్ సిరీస్ చేస్తున్నాం. ఇది 18వ ఎపిసోడ్. 25 ఎపిసోడ్స్‌లో ఇది 18వ ఎపిసోడ్. ఆల్రెడీ 17 ఎపిసోడ్‌లు అయిపోయినాయి. ఒకవేళ చూడకపోతే ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసి ఇక్కడికి రండి. మీకు ఈజీగా అర్థమైతది ఫ్లో అనేది. సో, డైరెక్ట్ ఇక్కడి నుంచి వచ్చినా కూడా అర్థమైతది. బట్ ఇప్పుడు కొన్ని షార్ట్ కట్స్ ఏవైతే చెప్తుంటామో ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాంగా. సో, మధ్యలో వచ్చి చూడాలంటే మీకు కొంచెం కష్టమైతుండొచ్చు. ఒకవేళ మీరు బిగినర్ కాకపోతే గనుక మీరు ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. రైట్. సో మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా నేను ఇక్కడ ఇచ్చేసిన. అండ్ ఈ డాక్యుమెంట్ లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి చెక్అవుట్ చేయండి. అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మనం ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ డాక్యుమెంటేషన్ చేసినాం. సో ఇక్కడ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో 17th ఎపిసోడ్లో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన స్క్రీన్ చేసినాం. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించింది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ సారీ oops. యాప్ ఆల్రెడీ లైవ్‌లో ఉంది. రన్నింగ్ చేసి పెట్టినా. ఇప్పుడు మనము చేయబోయే స్క్రీన్ వచ్చేసి సెర్చ్ స్క్రీన్. సెర్చ్ స్క్రీన్‌లో మనకు ఇన్‌స్టాగ్రామ్ ఎవాల్వ్ అవుతున్న ప్రాసెస్‌లో ఫస్టు చిన్న చిన్న కార్డ్‌లాగా చూపించింది. తర్వాత కొన్ని రైట్ సైడ్‌లో పెద్ద కార్డ్‌లు చూపించింది. ఇట్లా డిఫరెంట్‌గా చూపించింది. బట్ నేను బేసిక్ సెర్చ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ పైన మనకు సెర్చ్ బార్ వస్తది. కింద మనకి కొన్ని లేబుల్స్ వస్తాయి. ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లేబుల్స్ వస్తాయి. అండ్ దాని కింద మనకు ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన పోస్టులు అనేటివి కనిపిస్తా ఉంటాయి. సో, ఆ యూఐ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఈ ఎపిసోడ్‌లో నేను కొత్తగా చూపిద్దాం అనుకుంటుంది ఏందంటే ఆహ్, సారీ, నేను ఆల్రెడీ తీసిపెట్టి ఉండాల్సింది. నేటివ్ ఆర్ స్కెల్టన్ యూఐ మొబైల్. సో, మీకు డేటా లోడ్ అయ్యేటప్పుడు ఈ విధంగా కనిపిస్తాయిగా. చానా అప్లికేషన్స్‌లలో మీరు చూసుంటారు. సో, లోడ్ అయ్యేటప్పుడు ఈ విధంగా కనిపిస్తది. ఇది లింక్డ్ఇన్‌కి సంబంధించిన పోస్టు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బేసిక్‌గా ఇలాగే కనిపిస్తది మీకు లోడ్ అయ్యేటప్పుడు. సో, దీన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఈ ఎపిసోడ్‌లో. సో, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైతది. అండ్ ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తున్నా. సో, సెర్చ్‌కి సంబంధించిన స్క్రీన్ క్రియేట్ చేసి మనం ఇమ్మీడియేట్‌గా కోడ్ చేసేద్దాం. యాహ్! సో, ఇక్కడ కాంపోనెంట్స్‌ని క్లోజ్ చేసేస్తున్నా. స్క్రీన్స్‌లో ఆహ్, సెర్చ్. ఓకే. సెర్చ్‌లో 2 ఫైల్స్ index.js అండ్ styles.js, RNSS, X for default styles అండ్ స్టైల్ షీట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి నేటివ్ నుండి. అండ్ RNFE సెర్చ్. సో, ఈ సెర్చ్ అనేది ఇక్కడ క్లిక్ చేసిన వెంబటే రావాలి కాబట్టి దీనికోసం లెట్స్ టేక్ స్టాక్ సారీ యాప్.js. యాప్.jsలో సెర్చ్ అండ్ సెర్చ్. సెర్చ్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయింది. అండ్ బాటమ్ ట్యాబ్స్, బాటమ్ బార్. అండ్ ఇక్కడ ఈ ఆన్ ప్రెస్ ఏదైతుందో ఇది యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం సెర్చ్‌లో. అండ్ ఇక్కడ సెర్చ్. ఓకే. ఈ విధంగా మనకు సెర్చ్ వస్తది. అండ్ ఈ సెర్చ్‌లో మనకు హోమ్ స్క్రీన్‌లో ఏదైతే బాటమ్ ట్యాబ్ వాడుతున్నామో అదే వాడదాం ఇక్కడ. లెట్స్ గో టు హోమ్. మనం యాక్చువల్‌గా బాటమ్ ట్యాబ్స్ వాడాలి నేటివ్ నావిగేషన్ నుంచి. బట్ సంహౌ మనం ఇవే వాడుతున్నాం ప్రస్తుతానికి. ఓకే. ఫైల్స్ డాట్ కంటైనర్ flex1 బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్. ఓకే. సో, ఇక్కడ మీకు ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మనం హోమ్‌కెళ్తున్నాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనం సెర్చ్‌కొస్తున్నాం. రైట్. ఇక్కడ పైన మనకు సెర్చ్ బార్ కావాలి ఖచ్చితంగా. సో, దానికోసం లెట్స్ టేక్
టెక్స్ట్ ఇన్పుట్ అండ్ ప్లేస్ హోల్డర్ సెర్చ్. ఇక్కడ మీకు కనిపిస్తుందా? యాహ్! అది సెర్చ్. అండ్ ఇక్కడ స్టైల్ చేద్దాం. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ సెర్చ్ బార్. ఓకే. సెర్చ్ బార్. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన స్టైల్స్ రాద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ హైట్ లెట్స్ టేక్ 40. యాహ్! అండ్ మార్జిన్ హారిజాంటల్ 24. ఓకే. మార్జిన్ అండ్ ప్యాడింగ్ హారిజాంటల్ 10. బార్డర్ రేడియస్ లెట్స్ టేక్ 5. యాహ్! మోర్ దెన్ ఎనఫ్. సో ఇక్కడ మనం డైరెక్ట్లీ డేటాని రెండర్ చేసేద్దాం ఇక్కడ. సో ఫర్ దట్ మనము ఓకే. సో దానికోసం డైరెక్ట్ మనము ఆల్రెడీ నేను కొంచెం డేటా తీసి పెట్టిన. సో ఆ డేటాను ఇక్కడ డంప్ చేస్తా. ఓకే. స్టాటిక్ డేటా. సో ఇక్కడ ఐ మీన్ నేను ఒక 10 పోస్టులు తీసి పెట్టిన. జస్ట్ ఫర్ దిస్ పోస్ట్ ఇమేజ్. ఓకే. అండ్ యాహ్! సరిపోతాయి అనుకుంటున్నా. ఒకవేళ మనకి ఇంకా కావాలంటే గనక మనం సింపుల్‌గా ఏం చేయాలంటే ఇదంతా కాపీ పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ 20, 19, 18, 17 ఐడీ చేంజ్ చేస్తున్నా. సో డూప్లికేట్ అవ్వకుండా 15, 14, 13. ఓకే. యాహ్! మోర్ దెన్ ఎనఫ్. సో ఇక్కడ ఫ్లాట్ లిస్ట్ 2 చేసుకొని డాటాలో పోస్ట్ లిస్ట్ అండ్ రెండర్ ఐటమ్ రెండర్ ఐటంలో లెట్స్ టేక్ ఐటమ్ అండ్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. కాంపోనెంట్స్లో సెర్చ్ పోస్ట్ ఐటమ్. సో ఇది సెర్చ్ పోస్ట్ ఐటమ్ అండ్ దీంట్లో కూడా 2 index.js ఒకటి, else.js ఒకటి, rnss అండ్ export default styles, rnf search post item. యాహ్! సో దీన్ని ఇక్కడ నుంచి కాల్ చేద్దాం. ఎస్. అండ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. ఓకే. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. సో 3 పోస్టులు కనిపిస్తాయి కాబట్టి 3. అండ్ ఒకసారి రీలోడ్ చేస్తే సెట్ అయిపోతుంది. యాహ్! ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం పోస్టులు రెండర్ చేద్దాం. పోస్టులు రెండర్ చేసిన తర్వాత స్కెల్టన్ యూఐ అనేది ఐ మీన్ లోడర్ అనేది పెడదాం. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ మనకు పోస్ట్ ఇమేజ్ కావాలి కాబట్టి ఇక్కడ ఐటమ్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. అండ్ ఐటమ్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ స్టాటిక్ డేటాలో ఈ పోస్ట్ ఇమేజ్ ఉంది కదా. సో ఈ వేరియబుల్తో లెట్స్ టేక్ ఇక్కడ ఇమేజ్
సోర్స్ ఐటమ్ డాట్ పోస్ట్ ఇమేజ్ అండ్ ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ ఇమేజ్ అండ్ ఇది స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ ఇమేజ్ కంటైనర్. సో ఇది ఇమేజ్ కంటైనర్, మనం దీన్ని పోస్ట్ కూడా అనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో పోస్ట్ ఇమేజ్ అండ్ పోస్ట్ ఇమేజ్ కంటైనర్ అండ్ ఇక్కడ కాన్స్ట్ విడ్త్ ఆ డివైస్ విడ్త్ అండ్ హైట్ తీసుకుంటున్నా ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ డాట్ గెట్ విండో. సో ఇమేజ్ యొక్క విడ్త్ వచ్చేసి విడ్త్ ఇంటూ 0.30 సరిపోదు అనుకుంటా, ఇంటూ 0.3, ఐ మీన్ విడ్త్లో 30% తీసుకుంటాం. సో సేమ్ ఫర్ ద హైట్ అండ్ ఇక్కడ ఇమేజ్ యొక్క విడ్త్ అండ్ హైట్ 100% ఇచ్చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో సెట్ అయిపోతుంది. హైట్ 100%. ఓకే, ఐటమ్ ఓకే. ఈ ఇమేజ్ అనేది మనం యూఆర్ఐలో పంపించాలి కాబట్టి రాలేదనుకుంటా బహుశా. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ మార్జిన్ 2. ఓకే, ఇమేజ్ ఎందుకు డిస్ప్లే అవుతలేదు? రైట్, పోస్ట్ ఇమేజ్. ఓకే, ఓకే. పోస్ట్ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది మనకు ఇక్కడ పోస్ట్ అని వచ్చింది. సో యా, ఒక పని చేద్దాం. సో యూజర్లో ఉన్న ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ మాత్రమే మనం తీసుకుందాం బేసిక్గా. టెస్టింగ్ పర్పస్ ఓన్లీ కాబట్టి యూజర్లో ఇమేజ్. ఓకే, సో ఐటమ్ డాట్ యూజర్ డాట్ ఇమేజ్. సో ఇది దీనికి సంబంధించి. అండ్ ఒకసారి మనం ఏం చేద్దామంటే 32 30 బాగుంది, 32 పెడదాం. 32 ఓకే. సో 32 ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే అండ్ ఇక్కడ మార్జిన్ కూడా ఇద్దాం కింద. మార్జిన్ బాటమ్ 5. ఓకే, సో సెర్చ్ కింద మనకు అది బార్డర్ ఇచ్చిన. సో ఇక్కడ సింపుల్గా ఏం చేద్దామంటే ఐ మీన్ ఆ స్కెల్టన్ వ్యూ అనేది రెండర్ చేయడానికి మనకి డిఫరెంట్ యూనో మెథడ్స్ ఉన్నాయి. బట్ ఐ మీన్ ఇంకో ఫ్లాట్ లిస్ట్ తీసుకొని లోడర్ లాగా పెట్టి ఆ లోడర్ని మనము పెట్టుకోవచ్చు, లేదు ఈచ్ సెర్చ్ ఐటమ్కి పెట్టుకోవచ్చు, ఆర్ మనము ఒక కాంపోనెంట్ లాగా క్రియేట్ చేసి దాన్ని మనం కాల్ చేయొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. బట్ నేనేమనుకుంటున్నా అంటే బేసిక్గా సో ఫస్ట్ మనం ఆ స్కెల్టన్ యూఏకి సంబంధించి రియాక్ట్ నేటివ్ స్కెల్టన్ లోడర్, యా, ఈ ప్లేస్ హోల్డర్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ హోల్డర్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి.
ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, నాట్ ఇంపోర్ట్. ఇది క్లోజ్ చేసి ఓకే. హ్మ్. 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 ఓకే. యాహ్! ఇన్‌స్టాల్ అయింది. అండ్ సీడీ ఐఓఎస్ ఒక్కొక్కసారి ఇట్లా ఇంపోర్ట్ కాకపోతే ఇక్కడ ఫోర్స్ యూజ్ చేసినాం కదా! ఫోర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చేయొద్దు. బట్ ఇంపార్టెంట్ ప్యాకేజెస్‌కి మనం చేసుకోవచ్చు. యాహ్! ఇక్కడ పాడ్ ఇన్‌స్టాల్ మనం ఐఓఎస్‌లో రన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. సో, మళ్ళీ ఒకసారి ప్రాజెక్ట్ రన్ చేద్దాం. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఐఓఎస్ కమాన్. సో, ఈ స్కెల్టన్ యూఐని యూజ్ చేసుకోవడానికి మనకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ తీర్లున్నాయి. సో, స్కెల్టన్ ప్లేస్ హోల్డర్ డాట్ ఐటమ్ అని పెట్టినా ఆర్ ఒక వ్యూ లాగా తీసుకున్న 2 కూడా సేమ్ బేసిక్‌గా. సో, హ్మ్, ఇక్కడ మనకి ఇష్యూయే లేదు. బట్ సార్ ప్రాజెక్ట్ రన్ అవ్వని. ఓకే. యాహ్! సో, నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు లెట్స్ ఇదొక వ్యూలో వ్రాప్ చేద్దాం. ఓకే. అండ్ సేమ్ నేను ఇంకొక వ్యూ తీసేసుకున్నా. అండ్ కింది వ్యూ మన మెయిన్ ఏదైతే ఉందో అది పెట్టుకుందాం. అండ్ ఇక్కడ ఇమేజ్ కంటైనర్‌లో ఇమేజ్ కంటైనర్ కాకుండా ఆహ్, హ్మ్, లెట్స్ లోడర్, పోస్ట్ లోడర్. సో, ఈ పోస్ట్ లోడర్ అనేది పెట్టుకుందాం. అండ్ ఈ పోస్ట్ లోడర్ కూడా బేసిక్‌గా సేమ్ స్టైలింగ్స్ అనేటివి ఉంటది. ఇక్కడ ఏదైతే స్టైలింగ్స్ ఉందో సో, అదే స్టైలింగ్స్ ఇక్కడ వాడతాం. ఓకే. అండ్ సేమ్ స్టైలింగ్స్ బేసిక్‌గా. సో, ఓకే. లెట్స్ గో టు సెర్చ్. మీకు ఇక్కడ కనిపిస్తుందిగా. సో, ఇక్కడ నేను గ్రే కలర్ ఇస్తున్నా. యాహ్! సో, ఈ ప్లేస్‌లో మనకు లోడర్ అనేది లోడ్ అవ్వాలా బేసిక్‌గా. సో, దానికోసం ఏం చేద్దామంటే యాహ్! ఈ స్కెల్టన్ ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్టు. ఇక్కడ, ఇక్కడ సెర్చ్ ఐటెమ్‌లో అండ్ ఓకే. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకొని ఈ వ్యూ ఏదైతే ఉందో ఈ వ్యూని దాని లోపల రెండేద్దాం. బార్డర్ రేడియస్ 0 ఇస్తున్నా. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు ఐ మీన్ ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టులకు మాత్రమే లోడ్ అయ్యిద్ది. సో, ఐ మీన్ ఇక్కడి వరకే మనకు పోస్టులున్నాయి కాబట్టి ఇక్కడి వరకు లోడ్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇది కామెంట్ చేస్తున్నా. అండ్ ఇది కామెంట్ చేస్తున్నా. ఇన్ని ఇన్ని పోస్టులున్నాయి కాబట్టి ఇక్కడి వరకే లోడ్ అయింది. రైట్. సో, యాజ్ ఐ సెడ్ సో, మీకు ఇక్కడ స్కెల్టన్ యూఐ అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇది లోడ్ అయితుందా లేదా? ఒక లోడర్ టైమ్ అనేది పెట్టుకోవాలా? సెర్చ్ లోడ్ అయ్యేంత వరకి. బట్ దానికోసం ఇక్కడ ఆహ్, ఒక స్టేట్ తీసుకుంటున్నా. యూజ్ స్టేట్ నుండి. సో, యూజ్ స్టేట్ సో, ఈజ్ పోస్ట్ లోడింగ్. సో, పోస్ట్ లోడ్ అయితుందా లేదా అని చెప్పేసి చూసుకోవడానికి బై డిఫాల్ట్ ట్రూ చేద్దాం. అండ్ దీన్ని
ఐటెమ్ ఐ మీన్ ఈ సెర్చ్ ఇన్ పోస్ట్ ఐటెమ్ ఏదైతే ఉందో దానిలోకి నేను దీన్ని పంపిస్తున్నా. ఐ మీన్ ఈ యొక్క యూజ్ స్టేట్‌ని దీనిలోకి పంపిస్తున్నా. అండ్ ఇక్కడ ఐటెమ్ పక్కన ఈజ్ పోస్ట్ లోడింగ్ అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నా. అండ్ ఒకవేళ ఈజ్ పోస్ట్ లోడింగ్ ట్రూ అయినప్పుడు మనం ఇది చూపిస్తాం. ఫాల్స్ అయినప్పుడు ఈ పర్టికులర్ వ్యూ చూపిస్తాం. రైట్. ఓకే. సో ఇక్కడ మనం ట్రూ ఇచ్చినాం కాబట్టి డైరెక్ట్ అది చూపిస్తుంది. నేను ఫాల్స్ ఇస్తాను. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఇమేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే యూజ్ ఎఫెక్ట్ తీసుకుందాం. ఎఫెక్ట్. సో యూజ్ ఎఫెక్ట్ కూడా మనకు రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ అయ్యిద్ది. అండ్ యా ఇక్కడ ఓకే. సో టైమ్అవుట్ పెడుతున్నా. సెట్ టైమ్అవుట్. సో టైమ్అవుట్లో లెట్స్ టేక్ నేను 2.5 సెకండ్స్ తీసుకుంటున్నా. 2.5 సెకండ్స్ అవ్వగానే ఈ పర్టికులర్ స్టేట్ ఏదైతే ఉందో ఫాల్స్ చేస్తా. బై డిఫాల్ట్ ఇది ట్రూ ఉంటుంది కదా. సో ఫాల్స్ చేస్తా. సో దట్ ఏంది, ఈ టైం అయిపోగానే ఆటోమేటిక్గా ఇది ఫాల్స్ అయ్యింది, మనకు పోస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది. రైట్. సో యా ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సర్చ్లోకి వెళ్తున్నా, లోడ్ అవుతుంది. యా. సో ఇది మనం ఇంకా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను మళ్ళీ రీలోడ్ చేస్తున్నా. ఒకసారి సర్చ్లోకి వెళ్దాం. 1 2 యా ఇమేజెస్. సో అండ్ ఇక్కడ మీకు ఇమేజ్ కట్టింగ్ అవుతుంది ఇక్కడ. సో దానికోసం ఫ్లార్ లిస్ట్లో లిస్ట్ ఫూటర్ కంపోనెంట్. సో నేను ఒక ఎంప్టీ వ్యూ తీసుకుంటున్నా. అండ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు హైట్ లెట్స్ టేక్ 150. యా ఐ మీన్ అది హైట్ కాకుండా ఇది ఒక హ్యాక్ అంతే. ఓకే. సో ఈ విధంగా మనం ఐ మీన్ ఇక్కడ సెర్చ్ ఏదైతే ఉందో సెర్చ్ ఫంక్షనాలిటీ వర్క్ కావాలి బేసిక్గా. బట్ మీకు యూఐ మాత్రమే చూపిస్తున్నా కాబట్టి సెర్చ్ చూపించిన. అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు ఈ స్కెల్టన్ యూఐ లోడర్ అనేది చూపించిన. అండ్ హోప్ మీకు ఇది స్కెల్టన్ యూఐ అర్థమైంది అనుకుంటున్నా. మీరు సేమ్ స్కెల్టన్ యూఐని ఇక్కడ ఇమేజెస్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇమేజ్ పోస్ట్ మనకు లోడ్ అయిన సేపు కూడా మనం దాన్ని ఈ స్కెల్టన్ యూఐలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ యా సో దీనికి సంబంధించిన ఎపిసోడ్లో ఐ మీన్ ఆ సెర్చ్కి సంబంధించిన ఎపిసోడ్లో ఇంతవరకే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో బేసిక్గా మనకు 25 మినిట్స్ కావాలి, 23 మినిట్స్ అవుతున్నట్టుంది. కొన్ని ఎపిసోడ్స్ 35 మినిట్స్ వరకు అవుతుంది. సో యా సో యా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నెక్స్ట్ ఇంకొక కొత్త విషయాన్ని నేర్చుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు. బై బై రైట్ నౌ.